భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్ల మీద వేస్తే ఊరుకునేదే లేదు అని హెచ్చరించారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన. బాధ్యులపై 10 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటుగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక సైబరాబాద్ పరిధిలోని అన్ని హోటళ్లు, ఫుడ్ అవుట్లెట్స్ పై తనిఖీలు చేస్తున్నామని, ఆహారంలో కల్తీని గుర్తిస్తే లైసెన్స్ ని రద్దు చేస్తామని హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలో జరుగుతున్న తనిఖీలపై కమిషనర్ శ్రీజన ఏం చెప్తున్నారో మా కరెస్పాండెంట్ శ్రవణ్ ద్వారా తెలుసుకుందాం. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల ఫుడ్ కంటామినేషన్ అనేది కొంత ఎక్కువ జరుగుతుంది, విపరీతంగా రేట్స్ కూడా జరుగుతున్నాయి. సో సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దాంతోపాటు భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించిన అంశంపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన ఉన్నారు. మేడం, ఇప్పుడు భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించి విపరీతంగా అంటే ఔటర్ రింగ్ రోడ్ కొంత మేజర్ పార్ట్ మీకు వస్తుంది, ఎక్కువ వ్యర్థాలు రోడ్ల మీద వేస్తున్నారు. సో దానిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలా వేస్తున్నారని అండి కొత్త జియో కూడా ఇచ్చారు ఈ మధ్య. చూసుంటే మీకు పెనల్టీస్ కూడా 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు వేయటము. మేము ఒక డెడికేటెడ్ నంబర్ కూడా ఇచ్చి ఎవరన్నా మీ ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు లేదా రెనోవేషన్ చేసుకుంటున్నారు, అవి ఎక్కడ పారేయాలి అంటే మేము కాల్ సెంటర్ ఇస్తాము, నంబర్ ఇస్తాము, దానికి ఫోన్ చేసి తెప్పించుకోండి, ఛార్జెస్ పే చేసి. అదొకటి. రెండవది, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద బిల్డర్లు కూడా వాళ్ళు రోడ్ రిపేర్లు చేసినా, వాళ్ళ ప్రాజెక్ట్స్ చేసినా ఎక్కడంటే అక్కడ పారేస్తే మాత్రం ఆ వెహికల్స్ని సీజ్ చేయడం, పెనాల్టీలు వేయటము. వాళ్ళకి కూడా సేమ్ నంబర్ వర్తిస్తుంది కాబట్టి ఒక డిసిప్లిన్తో ఉండాలి. ఇంతవరకు మేము చూసి చూడకుండా పోయినట్టు పేరుకుపోయిన కొన్ని వందల వేల టన్నులు, మేము 99 డేస్లో భాగంగా సుమారుగా 13,000 మెట్రిక్ టన్నుల సిఎండి వేస్ట్ లిఫ్ట్ చేయడం జరిగింది ఇట్లా రోడ్డు మార్జిన్స్ దగ్గర నుంచే. అది కూడా ప్రజల డబ్బులే కదండి, కానీ ప్రజల కన్వీనియన్స్ కోసం మనం లిఫ్ట్ చేసాం. కానీ అది మళ్ళీ పునరావృతం అవుతుంటే మళ్ళీ లిఫ్ట్ చేయకుండా ఈసారి పెనాల్టీలు వేసి ఎక్కడికక్కడ వెహికల్స్ దొరికితే సీజ్ చేయటము, వాటన్నిటిని స్క్రాప్లో అమ్మేయటము లాంటివన్నీ కూడా కొంచెం కఠినంగా ఉండబోతున్నామండి. ప్రధానమైనటువంటి హైదరాబాద్ నగరవాసులకి ఇబ్బంది పెట్టేటువంటి అంశం ఫుడ్ అనేది పాయిజన్. అంటే చాలా చోట్ల కల్తీ ఫుడ్ అనేది విపరీతంగా దొరుకుతుంది. ఇటీవల వార్తల్లో చూస్తే హెచ్ఫాస్ట్కి సంబంధించిన వాళ్ళు రేట్ చేస్తే మటన్లో బీఫ్ అమ్ముతున్నారు, కలిపి అమ్ముతున్నారు అనేటువంటి విషయాలు తెలుస్తున్నాయి. మీ దగ్గర పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఒకవేళ ఫుడ్ సేఫ్టీ అధికారులు రేట్ చేసినా చిన్న హోటల్స్ వరకే వెళ్తున్నారు, పెద్ద హోటల్ వరకు వెళ్ళట్లేదు అనేటువంటి కొంత విమర్శలు ఉన్నాయి. మొత్తం ఎన్ని హోటల్స్ ఉన్నాయి ఇప్పటివరకు? ఏమైనా చెక్ చేయడము, సీజ్ చేయడము, క్లోజ్ చేయడం ఏమైనా జరిగాయా? ఓన్లీ ఈటింగ్ అవుట్లెట్గా డిఫరెంట్ కేటగిరీస్ ఎక్కడెక్కడైతే మా దగ్గర ఫుడ్ లైసెన్స్ అనే సర్టిఫికేట్ తీసుకుంటారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్తున్నాం. ఈరోజు మేము స్విగ్గీ వాళ్ళని కూడా పిలిచాం, మీ దగ్గర ఎవరెవరు రిజిస్టర్ అయ్యి ఉన్నారు, అసలు వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా. సో అలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేది లేకుండా ఎవరి దగ్గర అయితే లైసెన్స్ ఉందో వాళ్ళందరినీ మేము శాంపుల్ వెరిఫై చేసి టెస్ట్ ల్యాబ్కి కూడా పంపిస్తున్నాము. వాళ్ళ వైలేషన్ పెద్దగా ఉంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేసే చర్యలు కూడా తీసుకుంటున్నామండి. దీన్ని మేము ఇంకా విస్తృతంగా చేస్తాం. యాజ్ ఆఫ్ నో మేము చేసే రేటింగ్ ఎక్సర్సైజు ప్రజలకి అవగాహన కల్పించడం కోసం, ప్రజలు సరైన నిర్ణయం తీసుకునే విధంగా చేస్తున్నామండి. ఇందులో ఏదైనా తక్కువ రేటింగ్ వస్తే ఏదైనా మార్జిన్ ఉందా మేడం? దీనికన్నా తక్కువ వస్తే ఆ హోటల్ని పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తాము లేదా ఒకసారి 2 సార్లు నోటీస్ ఇస్తాము అనేటువంటి ఏమన్నా? డిపెండ్స్ ఆన్ ది వైలేషన్ అండి. దట్ డిపెండ్స్ ఆన్ ది వైలేషన్ ఎక్కువ ఉంటే డెఫినెట్లీ మేము క్యాన్సిల్ కూడా చేస్తున్నాం. లెస్ దాన్ 50% ఉంటే డెఫినెట్లీ కొట్టేయాలి. మిగిలిన 50% పైన ఉంటే వీఆర్ గివింగ్ దెమ్ ఆపర్చునిటీ 1 వీక్ కరెక్షన్ చేసుకోకపోతే క్యాన్సిల్ చేస్తామని. ఇంకోటి, ఈ నెల అంటే లాస్ట్ మంత్ 9th పడ్డటువంటి వర్షం మీకు తెలుసు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనాయి. సో ఇప్పుడు దాని తర్వాత వర్షాలు పడలేదు. ఇఫ్ ఎట్ ఆల్ రాబోయే రోజుల్లో వర్షాలు పడితే మాన్సూన్ కోసం ప్రిపేర్నెస్ ఏ విధంగా ఉంది సైబరాబాద్ ప్రాంతంలో? వీఆర్ రెడీ అండి. దిస్ టైం వీఆర్ రెడీ. లాస్ట్ టైం కొన్ని జరిగిన అనుభవాలతో కొన్ని కరెక్షన్స్ చేసాం వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్నిటి మీద. దిస్ టైం వీఆర్ లార్జ్లీ రెడీ. ఇది ఓవరాల్గా సైబరాబాద్ పరిధిలో తీసుకునేటువంటి జాగ్రత్తలు, అధికార పనితీరు పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ వెంకట్తో శ్రవణ్, TV9 సైబరాబాద్ నుంచి.